ఉత్తరాంధ్ర మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతోందా? ప్రత్యేకించి పార్టీ అగ్రనేత నాగబాబు శ్రీకాకుళం జిల్లాను కార్యక్షేత్రంగా ఎంచుకున్నారా? పొలిటికల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారా? ఎచ్చర్ల మీదే నాగబాబు దృష్టి ఉందా? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేసుకుంటున్నారా? శ్రీకాకుళం జిల్లా నేతలతో నాగబాబు వరుస సమావేశాలు అందుకేనా? సొంత మైలేజ్ కోసం ఎమ్మెల్యేలను నాగబాబు దూరం పెడుతున్నారా? అసలు ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అంటారా? ఇప్పుడు నాగబాబు పర్యటనతో ఎచ్చర్ల పాలిటిక్స్పై ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పట్టు కోసం నాగబాబుని వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేయించే ఆలోచనలో జనసేనాని పవన్ ఉన్నారా? భవిష్యత్తు రాజకీయ పరిణామాలను బట్టి పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారనున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. తమ్ముడికి చేదోడు వాదుడుగా ఉన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట నడిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవాలని అనుకున్న లాస్ట్ మినిట్లో త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పుడు లోక్సభ సీటు మిస్ అయితే ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లే అవకాశం కూడా దక్కలేదు. చివరికి మండలిలో అడుగుపెట్టారు మెగా బ్రదర్ నాగబాబు. ప్రజాక్షేత్రంలో గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలనుకుంటున్న ఆయన ఇప్పటి నుంచే ఏదో ఓ సెగ్మెంట్లో పనిచేసుకుంటూ పోవాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో ఆయన ఉత్తరాంధ్ర పర్యటన ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకున్నారు నాగబాబు. అందుకోసం అంతా రెడీ అయ్యాక పొత్తుల్లో భాగంగా లాస్ట్ మినిట్లో టికెట్ చేజారిపోయింది. ఆ తర్వాత నాగబాబు రాజ్యసభకు వెళ్తారన్న టాక్ కూడా వినిపించింది. కానీ నోటిఫికేషన్ విడుదలయ్యే సమయానికి లెక్కలు మారి అంచనాలు తప్పే. ఆ తర్వాత ఆయనను మండలికి పంపారు. కేబినెట్లోకి తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్వయంగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ హామీ నెరవేరలేదు. ఇవన్నీ ఎలా ఉన్నా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనేది నాగబాబు ఆలోచనగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు ప్రజాక్షేత్రంలో గెలిచొస్తేనే ఫ్యామిలీ పాలిటిక్స్ అన్న విమర్శలు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉండదని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఏదో ఓ అసెంబ్లీ సీటు నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే కాదు, కేబినెట్ మినిస్టర్ కావాలని కూడా నాగబాబు ఆశపడుతున్నారట. జనసేనలో మెగా కాంపౌండ్ నుంచి నాగబాబు ఒక్కరే యాక్టివ్గా ఉన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి సోదరుడు పవన్ కు అండదండగా నిలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. తొలిసారిగా నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్దికాలం పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికలకు ముందు యాక్టివ్గా పనిచేసి జనసేన విజయంలో తన వంతు పాత్ర పోషించారు నాగబాబు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలన్న ఆయన కోరిక తీరలేదు. దీంతో వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట నాగబాబు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఆసక్తికరంగా మారింది. ఆల్ ఆఫ్ ఎ సడన్ నాగబాబు శ్రీకాకుళం జిల్లాకు రావడం, స్థానికంగా ఉన్న జనసేన నేతలతో కలిసి 2 నియోజకవర్గాల్లో పర్యటించడం చర్చకు దారితీస్తోంది. శ్రీకాకుళం, ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాగబాబు టూర్ కొనసాగింది. ఈ 2 చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే నాగబాబు పర్యటనలో కూటమి ఎమ్మెల్యేలు కనిపించలేదు. ఫ్యూచర్ ప్లాన్స్ లో భాగంగానే నాగబాబు శ్రీకాకుళంలో పర్యటించారన్న టాక్ బయలుదేరింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల మీద జనసేన స్పెషల్ ఫోకస్ పెడుతోన్నట్టు కనిపిస్తోంది. రకరకాల ఈక్వేషన్స్ దృష్టిలో ఉంచుకొని పార్టీ ముఖ్యులు ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోందని, వాళ్ల కదలికలు ఇదే విషయం చెబుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా నేతలతో వరుస మీటింగులు పెట్టడం, వారం రోజుల వ్యవధిలో శ్రీకాకుళం, ఎచ్చర్ల నియోజకవర్గాల్లో పర్యటించడం లాంటివి నోట్ చేసుకోవలసిన పరిణామాలు అంటున్నారు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నాగబాబు ఇలా పర్యటించడంలో మామూలుగా అయితే విశేషమేది ఉండదు. కానీ ఆయన వెంట కూటమిలోని ఇతర పార్టీల నాయకులెవరూ లేకపోవడమే ఆసక్తి రేపుతోంది. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమస్యను తెలుసుకునేందుకు వెళ్లినప్పుడు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్ వెంట లేరు. అలాగే ఎచ్చర్ల నియోజకవర్గం మడ్డువలస సాగునీటి కాలువల పరిశీలనకు వెళ్లినప్పుడు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు పాల్గొనలేదు. వాస్తవానికి ఈ 2 సొంత పార్టీ కార్యక్రమాలు కాదు. మిత్రపక్షానికి చెందిన అగ్రనేత వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొనవచ్చు. కానీ టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు లేకుండా నాగబాబు మాత్రమే వెళ్లడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు లేని సమయంలో నాగబాబు పర్యటిస్తున్నారా? మైలేజీ తమకు మాత్రమే రావాలన్న లక్ష్యంతో కావాలనే వాళ్లని దూరం పెట్టారన్న చర్చలు నడుస్తున్నాయి. అదే సమయంలో ఈ 2 పర్యటనల్లో జనసేన నేతల హడావిడి తప్ప
ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ లేదా మడ్డువలస కాలువ గురించి నాగబాబుకు కనీస అవగాహన కల్పించే నాయకులు కూడా పర్యటనలో లేరట. ఏ కారణం లేకుండా జనసేన ఎమ్మెల్సీ ఇక్కడి దాకా వచ్చి పరిశీలించి సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తారా? బ్యాక్గ్రౌండ్ స్టోరీ వేరే ఉందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ఈ జిల్లాలో పొలిటికల్ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారా అన్నది ఎక్కువ మందికున్న అనుమానం. 2029 ఎన్నికల్లో ఎచ్చెర్ల లేదా శ్రీకాకుళం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటు నుంచి నాగబాబు పోటీ చేయబోతున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి. ప్రధానంగా ఎచ్చెర్ల మీదే ఆయన దృష్టి ఉన్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఈ టికెట్ను కొందరు జనసేన నేతలు ఆశించారు. కానీ బీజేపీ కోటాలో కామ సామాజిక వర్గానికి చెందిన నడికుదిటి ఈశ్వర్రావుకు దక్కింది. అయితే బలమైన కమ్మ లాబియింగ్తో 2029లో కూడా టికెట్ నాదేనని ఈశ్వర్రావు ధీమాగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక టికెట్ తమకు రాదని నిర్ధారించుకున్న స్థానిక జనసేన నేతలు వ్యూహాత్మకంగా నాగబాబును తెరమీదికి తీసుకువచ్చినట్టు సమాచారం. ఈ సీటును జనసేన కోటాలో తీసుకుని నేరుగా నాగబాబు బరిలో ఉంటే ఉత్తరాంధ్రలో పార్టీకి కూడా ప్లస్ అవుతుందని నచ్చజెబుతున్నారట. అందుకు తగ్గట్టే నాగబాబు కూడా తరచూ జిల్లాలో పర్యటించేలా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఏచెల్లలో కాపు ఓటింగ్ ఎక్కువ, అందుకే నాగబాబు ఇటువైపు దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇప్పటినుంచే ఇలా చేస్తే కూటమిలో విభేదాలొస్తాయన్న భయాలు సైతం ఉన్నాయి. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు లేకుండా జనసేన ఎమ్మెల్సీ పర్యటనలు ఏంటన్న చర్చ మొదలైందట కూటమి వర్గాల్లో. అనుకున్నట్టుగా ఎచ్చెర్లలో నాగబాబు ఆఫీసు పెడితే అది అధికార కేంద్రంగా మారుతుందని, కూటమిలో విభేదాలకు ఆజ్యం పోస్తుందన్న ఆందోళన సైతం వ్యక్తమవుతోంది. మరి ఎమ్మెల్సీ కొత్త పొలిటికల్ స్టెప్స్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి.